అండి అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడైతే టిఫిన్కి గ్రైండర్ అయితే పిండేసానండి. ఇడ్లీ పిండి నలుగుతుంది. దోశలకండి ఆ పప్పు దోశలకండి, ఈ పప్పు ఇడ్లీకండి పిండి. ఈ పిండి తీసేసిన తర్వాత ఆ పప్పు అయితే వేస్తానండి. దోశల పిండి ఒక 3 రోజుల పాటు టిఫిన్ వేసుకోవచ్చండి. ఎందుకంటే టిఫిన్లు రేటు బాగా పెరిగిపోయిందండి. బయట గ్యాసు ఇప్పుడు 1300 అంటండి గ్యాస్ బండ. మొన్నటిదాకా 880 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1300 అయిపోయిందంట. చాలా రేట్లు పెరిగిపోయినాయండి. టిఫిన్ రేట్లు పెంచేశారు. అందుకనేసి నేను డైలీ బయట టిఫిన్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ పిండి అయితే రుబ్బేసిన తర్వాత చట్నీ కూడా చేసి ఉంచేస్తానండి. కొత్త స్లేట్ కొన్నావా? వావ్. స్కూల్లోకా ట్యూషన్లోకా? పాడు చేయకు. ఏబిసిడీలు రాయి, ఏబిసిడీలు రాయి. ఓ సరిగ్గా రాయి, వేగరాయి, వేగరాయి. రాయి ఏబిసిడీలు రాయివా? రాయమ్మా. రాయనని చెప్పేస్తున్నారు. హలో, హాయ్, నమస్తే. టోపీ పెద్దది, బుర్ర చిన్నది అయిపోయింది. సరే ఉండరా, ఒకసారి దిగు. అక్కడ మీద కూర్చుంటావంట. నువ్వు కింద కూర్చోండి రాయి. తమ్ముడు కుర్చీ తీసుకుంటాడు. అట్టు తింటావా? సరే. ఇడ్లీ పిండి రుబ్బాను కదండి, కొంచెం పిండి గిన్నెలోకి తీసి అట్లేస్తున్నాను. ఇప్పుడు నేనైతే అన్నం ఉంది, నిమ్మకాయ పులిహోర చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది పొద్దున్న వండిన తోటకూర అండి, ఇంకా అది అలాగే ఉంది. అన్నం ఉంది, నిమ్మకాయ పులిహోర అయితే చేసేస్తాను. నిమ్మకాయలు ఇచ్చారు. ఈ రసం ఉంటాయో ఉండవో, ఈ 2 కాయలు నిమ్మకాయ పులిహోర చేసేస్తాను. ఈ 3 నిమ్మకాయలు గుమ్మానికి కట్టేద్దాం. నిమ్మకాయలు గుమ్మానికి కడతావా? నిమ్మకాయలు కట్టుకోవాలి ముందు, కట్టుకొని రాయి బేగా. ఈ ఫిల్టర్స్ కావాలి పెట్టిందన్నమాట. మరింత నేర్చాను అసలు ఎండిపోయింది ఫుల్గా. ఈ డిఆర్టీ బస్సు కూడా ఇక్కడ లాస్ట్ అనమాట. ఏం చేస్తున్నారా? నాది ప్రోగ్రామ్ విన్నా చిన్న చిన్న బొక్క పెట్టి ఏంటి చిన్న ఇండికేటర్ ఇలా తగిస్తుంది. అదేంటది అలా వస్తుంది? లైటా? లైట్ వెళ్తుంది ఏంటి? వెలుగుతుంది. దేనికది లైట్? కరెంట్ వచ్చిందో లేదో తెలియడానికి ఆత్మ కొట్టుకుంటున్నాం. ఈసారి ఇండికేటర్ లైట్ వేసామనుకో, కరెంట్ వచ్చిందో లేదో అన్నది ఇందులో తెలుసుకోవాలి. ఇది 10 రూపీస్ ఓన్లీ. కరెంట్ చెకింగ్దా లేదంటే? కాదు, కరెంట్ వచ్చిందా రాలేదా. ఇండికేటర్ లైట్. ఇండికేటర్ లైటా?
ఇంకో కూర్చుంటావా మరి ఉమ్, 7కి అది బయోఫామ్ చేయాల. మళ్ళీ అట్టయితే చేస్తావా? అట్టు తింటారా? అట్టు నిమ్మకాయ పులిహోర చేస్తా. కస్టమర్ చాయిస్ కూడా చాలా ఆనందం. కూర్చో. జాగ్రత్తగా హ్యాంగింగ్స్ ఆకలేస్తుందా? బ్లౌజులు సారీ ఒకేసారి పంపిస్తాం అన్నమాట. మొన్న ఈ మధ్య మన కస్టమర్స్ ఎవరో పట్టుకొస్తారని గూగుల్లో సెర్చ్ చేస్తే వేరే యాడ్స్ కనిపిస్తే మన వెబ్సైట్ అంతా కొనిసారంట. అందుకే మనం సెర్చ్ చేసినప్పుడు firstwastra.com అని సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనదైతే ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఈ లోగోతో నిన్న క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు నవరాత్రి టైం కదా, నవరాత్రికి సంబంధించిన కలెక్షన్ అంతా ఇందులో పెట్టాం అన్నమాట. టాప్ నోట్ కొట్టి మనకు నచ్చిన శారీస్ కొనుక్కోవచ్చు. ఇవి ఇమిటేషన్ శారీస్ అన్నమాట. మనకి 2000 పళ్ళు అన్ని క్లియర్గా ఉంటాయి. ఇలా ఆర్డర్ పెట్టడం లేదో మన వాళ్ళు రెడీ ఉంటారు అన్నమాట డిస్పాచ్ చేయడానికి. సర్వీస్ అయితే చాలా స్పీడ్గా ఉంది అండ్ మన కస్టమర్స్ అందరూ మంచిగా రివ్యూస్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నమాట. మీ సపోర్ట్ ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ డెలివరీకి రెడీగా ఉన్నాయన్నమాట. ప్యాకింగ్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ ప్యాక్ చేస్తాం. ఈ మీరు టైం అయిపోతుందని మామూలు పంపించారు అన్నమాట చేసుకోదు. కానీ మీరు మీరు ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేశారు. టికెట్స్ తీస్తారు ఆల్రెడీ. హాయ్ నమస్తే. మీరు ఇక్కడ మ్యూజియం దగ్గర స్టాఫ్ లోపల వీడియో అయితే తీసుకొచ్చి అంటున్నారు కానీ స్టార్ట్ చేసి ముట్టకూడదు అంటున్నారు. ఈ పిల్లలు కళ్ళే ట్యాక్ని ఎంత చేస్తున్నాయని అడుగుతున్నారు. రింగు చుట్టూ బలి అంటున్నారు. మన వాళ్ళు లోపల ముస్లిం రాస్తున్నాడు. 700 లోపల మూస్తాడు. మన పొద్దుసిన ఏదో పాట పాడతాడంట. ఏమైంది? ఉండు తెస్తారు. ఏమైందా? సేపు ఫోనే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో సమాప్తం. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అందరికీ గుడ్ నైట్. బాయ్ బాయ్.